నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను దేవుడిచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషి చేస్తారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది అన్నారు. నా బలం బలగం టీడీపీ అన్న ఆయన తనపై కార్యకర్తలుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివన్న ఆయన కాళేశ్వరం కట్టినప్పుడు వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. సముద్రంలో కలిసిపోయే నీళ్లు వినియోగించుకుంటే ఏదో నష్టం జరిగిపోతుంది అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటాపరంగా చెప్పగలుగుతాను. కార్యకర్తలుగా ఉన్న వాళ్లే ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా స్టేజ్ పైకొచ్చారని చెప్పారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకిచ్చే గౌరవం అని చెప్పారు. రెండో రోజు మహానాడులో కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. కార్యకర్తే అధినేత అని, వాళ్లే సుప్రీమని, ఇది పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు. తెలుగు కుటుంబాన్ని నంబర్ 1 చేస్తారని, ఇది తన విశ్వాసమన్నారు. మరో జన్మ అంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలి అనేదే తన కోరిక అన్నారు. కరడు కట్టిన నేరస్తులైన ప్రత్యర్థులతో రాజకీయం చేస్తున్నామని, కోవట్లుగా ఉంటూ ఇష్టారీతిలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. మొన్నటి వరకు మీ దగ్గర కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వేదిక మీదకి వచ్చారు. ఇది ఒక చరిత్ర. అంటే ఈ రోజు మనం ఇక్కడికి వచ్చామంటే మనందరి మీద బాధ్యత పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కొత్త తరహా అడ్మినిస్ట్రేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు పార్టీ గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ఉంటే కొత్తగా ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వడానికి, బాధ్యత ఇవ్వడానికి క్లస్టర్, యూనిట్, బూత్, కేఎస్ఎస్ తీసుకొచ్చాం. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీసుకుని కార్యకర్తలు, ప్రజలు ఎవరిని మెచ్చితే వారికి పదవులు అప్పచెప్తున్నాం. నూతనత్వం కోసం 6 శాసనాలని మహానాడులో మనం చర్చించుకున్నాం. పాత తరం విలువలు, ఇక్కడంతా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ విలువలు, కొత్త తరం ఆలోచనలు, ఆస్పిరేషన్, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఆలోచనలు, ఈ రెండు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాల్ని ప్రతిపాదించాం. ఈ శాసనాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలోనే 2047కి నెంబర్ 1 జాతిగా చేయాలనే ఏకైక సంకల్పంతో మనం ముందుకు పోతున్నాం. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈ రోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా.
తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడపలో జరుగుతున్న మహానాడు ప్లీనరీలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి పండుగ రోజు అన్నారు. ఒక వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం చరిత్రలో చూడలేదు అన్నారు. తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎన్టీఆర్ ఎదిగారు అన్నారు. నీతి, నిజాయితీ, పట్టుదల ఎన్టీఆర్ ఆయుధాలు అన్నారు. అన్ని వర్గాలు కీర్తించే ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని, పాలకులంటే సేవకులని చెప్పి దేశ రాజకీయాల అర్థాన్ని మార్చారన్నారు. ఆయన రూపొందించిన పసుపు జెండా శాశ్వతంగా ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జయంతి అంటే తెలుగు జాతికి ఒక పండుగ రోజు, ప్రతి ఒక్కరూ స్మరించుకునే రోజు. మనకు తెలిసిన, మన కళ్ళ ముందు కనిపించిన యుగ పురుషుడు ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఒకే వ్యక్తి 2 రంగాల్లో రారాజుగా రాణించడం మనం చరిత్రలో చూడలేదు. ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో మెరుపులు, ఇంకెవరి జీవితంలో చవి చూడని మజిలీలు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టి తెలుగు సినీ చరిత్రలో ఎవరెస్ట్ గా ఎదగడం, ప్రజల కోసం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం, ఇది అనితర సాధ్యం. కొండనైనా ఢీ కొట్టగలిగినవి ఆత్మవిశ్వాసం వస్తుంది, పట్టుదల వస్తుంది. ఆ పేరే 3 అక్షరాలు ఎన్టీఆర్ అని మరొక్కసారి తెలియజేస్తున్నా. నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి పుష్పగుచ్చాలు పెట్టి వారి తాతను స్మరించుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎన్టీఆర్ 2వ భార్య లక్ష్మీ పార్వతి సహా టీడీపీ నేతలు, అభిమానులు, రాజకీయ సినీ ప్రముఖులు తదితరులు ఘాటు వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించి యుగ పురుషుణ్ణి స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమారునిగా పుట్టడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నారని రామకృష్ణ చెప్పారు. తెలుగు వారికి, మన రాష్ట్రానికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో ఒక్కరోజైనా విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిశారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో గురుకులాల విద్యార్థులకు సీఎం రేవంత్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎస్సీ గురుకులాల్లో 10th, ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ప్రదర్శించిన వారికి అవార్డులు అందించారు. విద్యార్థులను ఇక్కడి నుంచి రెగ్యులర్ గా కలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా పాలనకు, దొరల పాలనకు ఉన్న తేడా ఇది అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర సర్కార్ ఈ దేశంలో ఉందా అని అడిగారు. ఆ ముఖ్యమంత్రి ఉంటే వాళ్లు విధించే ఏ శిక్షకైనా తాను, భట్టి విక్రమార్క సిద్ధమని సవాల్ విసిరారు. వచ్చిన మొదటి సంవత్సరంలో ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తున్న ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ పాలకులైనా ఒక్క సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఎవరైనా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు విధించే ఏ శిక్షకైనా నేను, మా ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నాము. అందుకే ఈ రోజు మన పిల్లల్ని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, స్వయంగా వాళ్ళని కలవాలి. ఇక్కడున్న అందరు నేను అడుగుతున్న, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలలో ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని కలిసిరా? మీరు కలిసిరా? ఎవరైనా కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కానీ నేను మిమ్మల్ని రెగ్యులర్ కలుస్తూనే ఉన్నా కదా. ఇది తేడా. ప్రజా పాలనకు, దొరల పాలనకు ముఖ్యమంత్రి అంటే ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డ పదవి కాదు. అది ప్రజలు ఆశీర్వదించి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఆశీర్వదిస్తే ఈ కుర్చీ వస్తుంది. ఆ కుర్చీ వాళ్ళ కోసం కాకుండా మన కోసం వినియోగించుకోవడం కాదు.
స్కూళ్ల భవనాలు లేక కళ్యాణ మండపాలు, రైస్ మిల్లుల్లో పాఠశాలను నిర్వహించేవారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. ఎండాకాలం తర్వాత స్కూళ్లు స్టార్ట్ చేస్తే బిల్డింగులు ఉండేవి కావన్నారు. పాఠశాలలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. టెక్నాలజీని కూడా జోడించి అద్భుత భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు లేక పెళ్లిళ్లలో సప్లయర్స్ గా గ్రాడ్యుయేట్లు వెళ్లేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితి ఉండకూడదని, నిరుద్యోగులు ఇబ్బందులు పడకూడదని రాజీవ్ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చామన్నారు. గతంలో స్కూల్ స్టార్ట్ చేస్తే బిల్డింగ్ ఉండదు. స్కూల్ స్టార్ట్ చేస్తే ఎక్కడో కళ్యాణ మండపంలోనో, లేకపోతే వాళ్ళు బంద్ చేసినటువంటి పాఠశాల సంబంధించిన ప్రాంగణాల్లోనో, లేకపోతే వాళ్ళ పనికి వచ్చేటువంటి ఆ రైస్ మిల్స్ లాంటి దాంట్లోనో అరకొర సదుపాయాలతో అదే గదిలో పడుకోవటం, అదే గదిలో పాఠాలు చెప్పటం, అదే గదిలో తినటం, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఇట్లా ఉండటానికి వీల్లేదని చెప్పి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఈరోజు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేసుకోవటం కాకుండా ఇవాళ వాటన్నిటికీ టెండర్స్ కూడా పిలిచి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత రంగంగా ముందుకు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉందనంటే రేపు పొద్దున ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు ఈ రాష్ట్రానికే కాదు దేశంలో కూడా అత్యున్నతమైనటువంటి విద్యార్థులుగా ఎదుగుతారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడో అక్కడో ఇక్కడో గ్రామీణ ప్రాంతాల్లో చివరికి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే సప్లయర్స్ గా తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువతను చూసి అటువంటి పరిస్థితి ఉండటానికి వీల్లేదని చెప్పి ఈ రోజు ఒకటేసారి 56,000 మంది వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని చెప్పి బహుశా ఇది కూడా చాలా రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏసీ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాట అక్షరాల నిజమని తేలిపోయింది అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఏసీ తుది రిపోర్ట్ ఎలా ఇస్తుందని ఎల్ఎన్టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడక అని రుజువైపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అన్నారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకొని ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతరలేని అంశాలు ఉండడం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని చెప్పారు. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఏసీ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం అని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ కి పేరు వస్తోందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరంను పక్కన పెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మర్చిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్ట్ నే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గం అని ఎద్దేవా చేశారు కేటీఆర్. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత టాయిలెట్లు శుభ్రం చేయించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యలు అంటూ ప్రచారంలో ఉన్న ఆడియో క్లిప్ ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ సదరు అధికారి తీరుపై కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. బోర్డు తుడవడం, టాయిలెట్ కడగడం కాదు, మీ పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను క్లీన్ చేయగలరా, అది కూడా రెగ్యులర్ గా అని ఐఏఎస్ అలుగు వర్షిని సూటిగా ప్రశ్నించారు. విద్యార్థులు ఇలాంటి పనులు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం అన్నారు. ఈ వివక్ష నుంచి తప్పించడానికి పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేశారని, కానీ ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరుతో విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించడం కుల వివక్ష అవుతుందని కవిత ఆరోపించారు. శ్రమను గౌరవించే విధానం నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయించడం వేరని చెప్పారు. గురుకుల పాఠశాలలో మొత్తంగా శానిటేషన్ వర్కర్లను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమని అన్నారు. రాజకీయాలను కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోనసీమ, అన్నమయ్య, కాకినాడ, సత్యసాయి జిల్లాకు చెందిన వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ భేటీ అయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జగన్ ప్రసంగించారు. వాళ్ల పార్టీ గుర్తుపై గెలవకపోయినా, గెలిపించుకునే సత్తా లేకపోయినా అరాచక పద్ధతుల్లో పంచాయతీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకుంటున్నారని, ఇది దుర్మార్గపు చర్య అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు అని ధైర్యం చెప్పారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా అమలు చేశామన్నారు వైఎస్ జగన్.
రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది. తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. ఏ రోజు కూడా ప్రభుత్వానికున్న ఇబ్బందులు చూపించి, సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర కేసులో నిందితుల విచారణ ముగిసింది. సిరాజ్ సమీర్లను కోర్టులో ప్రవేశపెట్టారు విజయనగరం 2 టౌన్ పోలీసులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య వారిని తరలించారు. పేలుళ్లకు కుట్ర కేసులో గత 6 రోజులుగా సిరాజ్ సమీర్ను ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, కౌంటర్ ఇంటెలిజెన్స్ 2 టౌన్ పోలీసులు విచారించారు. అయితే మొదటి 2 రోజులు విచారణకు సిరాజ్ సమీర్ సహకరించలేదు. 3వ రోజు నుంచి నోరు విప్పిన సిరాజ్ కీలక విషయాలు బయటపెట్టాడు. దేశవ్యాప్తంగా పలు చోట్ల బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు అంగీకరించాడు. సౌదీ, ఒమన్తో పాటు ఇతర దేశాల హ్యాండర్లు తమకు టచ్లో ఉన్నట్లు సిరాజ్ తెలిపాడు. ఖరీఫ్ సీజన్లో వరి సహా 14 పంటలకు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ వరిపై 69 రూపాయల పెంపుతో 2369కి కనీస మద్దతు ధర పెరిగింది. అలాగే బద్వేల్, నెల్లూరు 4 లైన్ల రహదారి అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురువిందపూడి వరకు ఈ నిర్మాణం జరగనుంది. కారిడార్ నిర్మాణంతో భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ కారిడార్ నిర్మాణంతో కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం దాదాపు 33.9 किलोमीटर तग्गुतुंदी अन्नारू. आज की कैबिनेट मीटिंग में बहुत ही महत्वपूर्ण 5 फैसले लिए गए. आप सबने फीडबैक दिया था कि पहले एक समरी चाहिए, तो आज उन सारे फैसलों की यहाँ समरी है. किसानों के वेलफेयर के लिए 2 बड़े फैसले लिए गए. खरीफ की एमएसपी, दूसरा इंटरेस्ट सबवेंशन स्कीम और 3 इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट हैं. एक 4 लेन हाईवे है और दूसरा और बाकी 2 रेलवे की लाइंस हैं. मैं सब पे डिटेल्स में आऊंगा एक एक करके. सबसे पहले साथियों, खरीफ के लिए किसानों के लिए बहुत बड़ा एक फैसला लिया गया है. आप सब जानते हैं कि खरीफ की फसल में जिस तरह से पिछले 10-11 वर्षों में मैसिव वृद्धि की गई है एमएसपी की, उसी कड़ी में सीएसीपी की रिपोर्ट पर 2025 తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పార్టీకి డీఎంకే రాజ్యసభ సీటు కేటాయించింది. ఎంకేఎం పార్టీతో కుదుర్చుకున్న పొత్తులో భాగంగా కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కేటాయించారు. డీఎంకే నుంచి 2, ఎంకేఎం నుంచి 1కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారికంగా ప్రకటించారు. కమల్ హాసన్ అధికారికంగా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. మరోవైపు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడ తమిళం నుంచి పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని, పాపం కమల్ హాసన్ కి ఆ విషయాలన్నీ తెలియమనుకుంటా అని సీఎం సిద్దరామయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర మడియూరప్ప కమల్ ను సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. కన్నడ సంఘాలు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే కమల్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. చెన్నైలో జరిగిన సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సైతం హాజరయ్యారు. இது அந்த ஊரில் இருக்கும் என் குடும்பம், அதனாலதான் அவர் இங்க வந்திருக்காரு. அதனாலதான் நான் பேச்சை ஆரம்பிக்கும் பொழுது நான் உயிரே உறவே தமிழே என்று ஆரம்பிச்சேன். அதுல தமிழிலிருந்து பிறந்ததுதான் உங்கள் பாஷையும். அதனால நீங்களும் அதில் உட்படுவீர்கள்.
కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దులో భారత్ పాక్ ఉద్రిక్తతలు చల్లారినప్పటికీ భారత సైన్యం మాత్రం పూర్తి స్థాయి సన్నద్దతను ప్రదర్శిస్తోంది. అలాగే అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ కు వెళ్లారు. మానవ రహిత వైమానిక వ్యవస్థలు, వాటిని ఎదుర్కొనేందుకు వాడే ఆయుధాలను ఆర్మీ చీఫ్ పరిశీలించారు. మేరకు అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ఇవన్నీ మన బలగాల పోరాట సామర్థ్యాన్ని, ఖచ్చితత్వాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయని పేర్కొంది. అలాగే ఆ దృశ్యాలను పంచుకుంది. యుఏఎస్ కౌంటర్ యుఏఎస్ తో పాటు లాయిటరింగ్ మ్యూనిషన్స్ గురించి ఆ పోస్ట్ లో ప్రస్తావించింది. లాయిటరింగ్ మ్యూనిషన్ కూడా ఒక యుఏవీనే. ఇది టార్గెట్ చేసిన ప్రాంతంపై సంచరించి ముప్పును గుర్తిస్తుంది, తర్వాత దాడి చేస్తుంది. ఆత్మాహుతి డ్రోన్లు, ఎక్స్ప్లోడింగ్ డ్రోన్లు దీని కిందకొస్తాయి. ఇవి ఆటోమేటిక్ గా ఆపరేట్ కాగలవు. మనుషులు ఆపరేట్ చేసే విధంగానూ రూపొందించారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడానికి వీటిని ఉపయోగించారు. గురువారం రోజున ఇండియా పాక్ సరిహద్దుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానాలో ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ ఇదే తరహాలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది మోడీ సర్కార్. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఒక బిల్లుకు రూపకల్పన చేసింది. దీనిపై మస్క్ స్పందిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి అనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అవుతాయని మస్క్ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో వీరి మధ్య ఉన్న బ్రోమన్స్ ముగిసిందా అని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే జూన్ 1న ప్రసారం కానున్న ఒక ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడిన అంశాలపై పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. తాజాగా ట్రంప్ యంత్రాంగం రూపొందించిన బిల్లు వల్ల దేశంలో ద్రవ్యలోటు పెరుగుతోంది. అయితే ఎన్నికల సమయంలో ట్రంప్ దేశంలో ద్రవ్యలోటును తగ్గిస్తారని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడంపై అమెరికాలోని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎలాన్ మస్క్ ఈ బిల్లుపై నిరాసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలతో నాటి ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన నాటి నుంచి ఆమె భారత్లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ క్రైమ్ ట్రిబ్యునల్ ఆమెతో పాటు పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, మిలిటరీ అధికారులపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. తాజాగా ఈ కేసులో విచారణ సందర్భంగా చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ట్రిబ్యునల్ కు కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో అల్లర్లు తీవ్రమవడంతో గత ఏడాది ఆగస్టు 4వ తేదీన సైనికాధికారులు హసీనా నివాసానికి వెళ్లి ఆమెను రాజీనామా చేయాల్సిందిగా కోరినట్లు ఇస్లాం పేర్కొన్నారు. యెమెన్లోని హూతీల రెబల్స్ ఆధీనంలోని సనా ఎయిర్పోర్టుపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. అక్కడున్న విమానాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. మంగళవారం హూతీ రెబల్స్ ఇజ్రాయెల్లోని లక్ష్యాలపై 2 క్షిపణులతో దాడులు చేశారు. దీంతో టెల్ అవీవ్ ప్రతీకార దాడులు చేపట్టింది. తమ ఎయిర్ ఫోర్స్ జెట్లు సనా ఎయిర్పోర్టులోని హూతీ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశాయని తెలిపారు. వారికున్న చివరి విమానాన్ని కూడా ధ్వంసం చేశాయి. ఇది వారికి స్పష్టమైన సందేశంతో పాటు తమ పాలసీ ఏమాత్రం మారలేదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్పై ఎవరైతే దాడులు చేస్తారో వారు భారీ మూల్యం చెల్లించాల్సిందే అని పేర్కొన్నారు. మరోవైపు హూతీ రెబల్స్ ఆధ్వర్యంలో మీడియా సంస్థలు కూడా సనా విమానాశ్రయంపై దాడులను ధృవీకరించాయి. రష్యా, యుక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలో పుతిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. యుక్రెయిన్ ఈశాన్య సుమీ ప్రాంతంలోని 4 సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేశారు. ద్వైపాక్షిక చర్చలు పుతిన్కు ఇష్టం లేకపోతే త్రైపాక్షిక చర్చలైనా పర్వాలేదు అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ బ్లాక్ డేస్ ప్రైమరీ మార్కెట్లో పెరిగిన యాక్టివిటీ మూలంగా నిధులు తరలి వెళ్లాయి. దీంతో వరుసగా 2వ రోజు సూచీలు నష్టాల్లో ముగిశాయి. రోజంతా ఒక మోస్తరు స్థాయిలో కదలాడి చివరకు నష్టాల్లో స్థిరపడ్డాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఫ్లాట్ గా ప్రారంభమై చివరికి 239 పాయింట్ల నష్టంతో 81,332.32 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 73.75 పాయింట్ల నష్టంతో 24,752.45 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 85.37గా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.